అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. సిక్స్ డ్రాప్స్. ఈ విషం 6 చుక్కలు చాలు. 6వ నెల కడుపుతో ఉన్న సరస్సు అంతే సంగతులు. ఒకటి, 2, 3, 4, 5. సరస్సు,
మై గాడ్, పాయిజన్. పాపం సరస్సు. ఇప్పుడు నాకెందుకు ఈ జ్యూస్? అయినా నేను నీకివ్వాల్సింది పోయి నువ్వు నాకిస్తున్నావేంటి ఆదర్శ్? ఏం ఇవ్వకూడదా? ఉత్త మనిషివి కాదు కాబట్టి తెచ్చిచ్చాను. ముందు నువ్వు తాగు తల్లి. సరే. సరస్వతి, వద్దమ్మా, నువ్వు ఆ జ్యూస్ తాగద్దు. ఏమైంది అంకుల్? అందులో ఈ స్కౌండ్రల్ విషం కలిపాడమ్మా. విషం? అవునమ్మా, విషం కలిపాడు. నువ్వు నీ కడుపులోని బిడ్డ చచ్చిపోవాలని ఈ ఈడియట్ ఇంతకు తెగించాడు. అవునా ఆదర్శ్? ఆయన మాటలు నువ్వు నమ్ముతున్నావా? అది కాదు ఆదర్శ్. సే yes or no. నువ్వు నమ్ముతున్నావా లేదా? కలుసుకున్న మన ఇద్దరిని విడదీయాలని ఈ పెద్ద మనిషి ప్లాన్ చేస్తున్నాడు సరస్సు. ఈయన మాటలు నువ్వు నమ్మకు. అమ్మా, నా మాట నమ్మమ్మా. అందులో నిజంగానే విషం ఉంది. నమ్మకు సరస్సు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్లలంటే ఈయనకు అస్సలు పడదు. శివని హత్య చేసి రేఖని నట్టేట ముంచినట్టే ఇప్పుడు నా మీద నీకు లేనిపోని అనుమానాలు క్రియేట్ చేసి నన్ను ఈ రకంగా నీ నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నాడు. వద్దు, ఈయన మాటలు వినకు. వాడి మాటలు నువ్వే వినకమ్మా. నేను చెప్పేది నిజం. అబద్ధమని రుజువు చేస్తే చెయ్యి చూద్దాం. ఆదర్శ్, 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 ఆదర్శ్. మీ మాటలు అబద్ధం, మీరు అబద్ధం అని రుజువు చేశానా లేదా? ప్లీజ్ మీరెన్నైనా చేసుకోండి, కానీ నన్ను సరస్సును మాత్రం విడదీయకండి. పాయిజన్ కాదు, కూల్ డ్రింక్. పెద్ద ఆయన్ని భలే బురుడి కొట్టించాను. ఎవరు లేరేంటి? మరి కాలింగ్ బెల్ కొట్టింది ఎవరు? ఈ కవర్ విసిరింది ఎవరు? శివ చావు గురించి ఆరాలు తీయకు, ప్రాణాలు పోతాయి. అలాగే బాస్, అలాగే చేద్దాం. కానీ నువ్వు ఓ పని చేయాలి. నువ్వు ఆ కంపెనీ చైర్మన్కి ఫోన్ చేసే ముందు నన్నోసారి మళ్ళీ నువ్వు కన్సల్ట్ చేయాలి. అదే అంతకన్నా ఇంకేం లేదు. గుర్తుపెట్టుకో. అవును, తెగ మోగుతోంది. బాయ్, ఉంటాను. హలో, వర్ధన్ గారేనా మాట్లాడుతోంది? అవునండి. మీరెవరు? నేనెవరో మీకు అనవసరం. వాట్? అవును, నా గురించి మీకెందుకు గాని, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏంటో చెప్పు. శివ చావు గురించి పట్టించుకోకు, దెబ్బైపోతావు. ఏంటేంటి? ఏమన్నా? శివ చావు గురించి పట్టించుకోకు, దెబ్బైపోతావు అన్నాను. ఉంటాను. హలో,
హలో. ఇడియట్, ఫోన్ పెట్టేశాడు. ఏంటిది? ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? శివ చావు గురించి నేను పట్టించుకుంటున్నట్టుగా వాళ్ళకెలా తెలుసు? వర్ధన్, వర్ధన్, ఓ గౌరీ, రారా కూర్చో. ఏంటలా ఉన్నావు? ముందు ఈ ఉత్తరం చూడు. ఎవరు రాశారు? ఏమో, ముందు చూడు. శివ చావు గురించి ఆరాలు తీయకు, ప్రాణాలు పోతాయి. నీకెప్పుడొచ్చింది ఉత్తరం? ఇందాకే వచ్చింది. రాగానే నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. మనం శివ చావు గురించి పట్టించుకుంటున్నామని తెలిసి ఎవరో ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు వర్ధన్. నీకిలా ఉత్తరం వచ్చింది, నాకిదే విషయం బెదిరింపు కాల్ వచ్చింది. ఫోన్ చేసింది ఎవరు? ఎవరో మగాడు. వాడి సంగతి వదిలేస్తే మనిద్దరికి బెదిరింపులు ఏంటన్నదే అర్థం కాకుండా ఉంది. మనల్ని బెదిరించే మొనగాడు ఎవరబ్బా? నాకెందుకో భయంగా ఉంది వర్ధన్. నువ్వేం భయపడకు గౌరీ, నేనున్నాను, నేను చూసుకుంటానంతా. అసలేంటిదంతా? సామాన్ జాగ్రత్తగా లోపల తీసురా. సరే మేడం. శారదా, శారదా, కృష్ణ. నానమ్మా, అవునరా, నాన్నమ్మనే. ఏరా ఆదర్శ్, బాగున్నావా? అవునా నానమ్మా? ఇది ఈ అమ్మాయి సరస్సు కదూ? అవునానమ్మా. నమస్తే అండి. నమస్తే, నమస్తే. అమ్మ వాళ్ళు ఎక్కడున్నారా? పైన ఉన్నారు నాన్నమ్మా. మరి చెప్పవే. శారదా, శారదా. అమెరికా నుంచి నాన్నమ్మ వచ్చేసింది. ఇక హడావుడే హడావుడి. అసలు ఆదర్శ్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. లేనిపోని బాధ. అది కాదు శారదా. మళ్ళీ ఆ విషయం ఎత్తకండి. పాయిజన్ లేదు, పాడు లేదు. మర్చిపోండి ఆ సంగతి. శారదా, శారదా. అత్తయ్య, అమ్మా. బాగున్నావా కృష్ణ? ఆ, ఇదేంటత్తయ్య, ఇది కళా నిజమా? అమెరికా నుంచి మీరెప్పుడొచ్చారు? వచ్చి ఆల్రెడీ 2 days అయింది. ఈ 2 రోజులు ముంబైలో ఉన్నాను. అది కాదమ్మా. అమెరికా నుంచి ఎప్పుడు బయలుదేరావు? ముంబై ఎప్పుడు వచ్చావు? రాగానే ఇక్కడికి రాకుండా అక్కడ ముంబైలో 2 రోజులు ఎందుకున్నావు? ఫోను లేదు, ఏమీ లేదు. నువ్వు చేయలేదు సరే, డాడీ అయినా చేయొచ్చు కదా. ఆయన చేయలేదు. ఏంటిదంతా? అదంతా తర్వాత చెప్తాను గాని ముందు రేఖను చూడాలి. ఎక్కడుందది? ఆ గదిలో ఉందత్తయ్య, రండి. ఆ, గౌరమ్మకు లెటరు, మీకు బెదిరింపు కాలా? శానా చిత్రంగా ఉంది సార్ ఇదంతా. మీకు ఫోన్ చేసిన మగాడు ఎవడై ఉంటాడు అసలు? అదే నాకు అంతు చిక్కకుండా ఉంది. నాకోటి అంతు సిక్కింది సార్. ఏంటి నారాయణ? మీకు వచ్చిన కాలు, గౌరమ్మకు వచ్చిన లెటర్తో నాకోటి పక్కా అయిందండి. శివ యాక్సిడెంట్లో పోలేదు. శివను కావాలని ఎవరో యాక్సిడెంట్ చేశారు. అంటే శివనెవరో హత్య చేశారు. శివకి శత్రువులు ఎవరున్నారు? శివ సావు ఎవరికి అవసరం? ఇదంతా అల్లాటప్పగా తేలే వ్యవహారం కాదండి. దీని మీద కూసోవాలా. ఓ వారం 10 రోజులు దీని మీద కూసుంటే గానీ ఏది తేలదు. వారం 10 రోజులు కాదు, కావాలంటే నువ్వు దీని మీద 1-2 నెలలు కూడా కూర్చొని తేల్చే. మీరు చెప్పారు కదా, నేను చూసుకుంటాను గాని. అవును, మనం శివసాగు గురించి మాట్లాడుకుని పూర్తిగా ఓ దినం కూడా కాలేదు. అప్పుడే గౌరమ్మకు లెటరు, మీకు బెదిరింపు కాలు అంటే అమ్ము. అవతలోడెవడో శానా గట్టుడే, ఆషామాషి ఓడైతే మాత్రం కాదండి. కరెక్ట్. మరి అన్నీ బాగా ఆలోచించాలా. నేను ఆలోచిస్తాను కానీ మీరు ఇంటికి వెళ్ళరండి. ఇప్పటికే బాగా పొద్దుపోయింది. ఓకే నారాయణ. శానాళ్ళకి మా ఇంటికి వచ్చారు, సరదాగా కాఫీ కూడా తాగకుండా వెళ్తున్నారు. సరే వెళ్ళరండి, పదండి. మీరు చెప్పాక నేను ఆలస్యం చేస్తానా? చచ్చినా ఆలస్యం చేయను. చూసారా, మీరు అడిగినవన్నీ ఎలా టకటక కనుక్కున్నాను. అవును, శివక పూలమ్మిందే, ఆ అమ్మాయి పేరేటన్నావు? సత్యవతి. ఎక్కడుంటుంది? జగదాంబ జంక్షన్ డౌన్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదండి, ఆ పక్కనే గుడిసెల్లో ఉంటుంది. ఓహో, పెళ్ళయిందే? అయ్యి బాబోయ్,
ఇద్దరు ఆడపిల్లలండి. ఆ? అయితే సచ్చినా చూసినట్టుగా చెప్పదు. పెళ్ళై పిల్లలున్నారంటే చాలా భయపడుద్ది. అవునా? అవును సార్. అది సరే గాని ఇవన్నీ నువ్వే స్వయంగా వెళ్ళి కనుక్కొచ్చావా? లేదండి, ఒకడిని పురమాయించాను. ఓహో, వచ్చాడవాడు? వచ్చాడు సార్. ఏదో పాలు విలు. లక్ష్మి, లక్ష్మి. ఆ? ఏటయ్యా, ఆడమయ్యా? లేదండి, మగాడే. కాకపోతే పేరెలా పెట్టుకున్నాడు అంతే. చిత్రంగా ఉందా? నమస్కారం సార్. ఆ? పేరుకు తగ్గట్టుగానే ఉన్నావు. మొహంలో లక్ష్మీ కళ వెలిగిపోతుంది. సార్ ఆ, ఆ, నవ్వడం ఆపి ముందు విషయంలోకి రా. చెప్పండి సార్. సత్యవతి నువ్వు బాగా లైన్లో ఇట్టినట్టేగా? లైన్లో ఎట్టినట్టేనండి. నాతో లెగిసిరమన్నా లెగిసి వస్తుందండి. మరి ఇకనే అయితే ఓ పని చెయ్యి. ఓ 10,000 ఇస్తాను, అవి అట్టుకొని అలాగే సత్యవతి చెయ్యి కూడా అట్టుకొని దాని ఇద్దరు పిల్లలతో పాటు చీపురుపల్లి వెళ్ళిపో. సార్, పాపం దాని మొగుడండి. ఉమ్, ఇదిగో పెద్ద ఆయన చెప్తున్నాడుగా, దాని మొగుడిని కూడా అట్టుకెళ్ళు. సరే సార్. ఇదిగో అట్టుకెళ్ళి నేను ఎప్పుడు పిలిస్తే మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రా. ఓకే సార్. ఆ? ఉమ్. ఈ 10,000 నీ కాడుంచు. ఉంటాను సార్. ఉమ్. సార్, ఇప్పుడే లక్ష్మికి ఒక చిన్న మాట చెప్పొస్తాను. ఎల్లెళ్ళు. ఆ? ఏటో ఆడావుడి. ఇదిగో లక్ష్మి. సార్ ఏంటి సార్? ఏమిటి, ఈ 10,000 నీకేనా? ఇందులో నాకు వాటా లేదా? ఎందుకు లేదు సార్, ఈ 5,000 ఉంచండి సార్. మహాప్రసాదం. నువ్వు వెళ్ళిరా. ఉంటాను సార్. రామూర్తి రారా. ఎంత పలికింది ఏంటి లక్ష్మి? ఏదో ఓ 5,000. ఆ? నాకన్నా నీ వ్యాపారమే బాగుందయ్యా. 50-50. ఏదో సార్, చిల్లర వర్తకం. చిల్లర వర్తకమే గాని నీదే సుఖమయ్యా. నాదంతా అదో టైపు, చాలా కష్టం. అవన్నీ ఎందుకులే గాని పద టిఫిన్ చేద్దు గాని. ఆ, ఆ. నువ్వు చెప్పింది నిజమే ఆదర్శ్. శివన్ ఎవరో హత్య చేశారు. అందులో అనుమానం లేదు గౌరీ. నీకొచ్చిన లెటర్తోనూ నాకొచ్చిన బెదిరింపు కాల్తోనూ ఇది పక్కా అయిపోయింది. అంతే కదా ఆదర్శ్? మీరిప్పుడు పక్కా చేసుకుంటున్నారు. నాకైతే ఈ సంగతి ఎప్పుడో తెలుసు. ముందు నుంచి అదే కదా నా గోల. శివని కావాలనే చంపారు. చంపేంత శత్రుత్వాన్ని శివ ఎవరితో పెట్టుకున్నాడు? ఆలోచించండి, మీకే తెలుస్తుంది. లోపలికి నేను రావచ్చా? వద్దమ్మా సమీరా, ఒక 5 నిమిషాలు ప్లీజ్. ఓకే. చెప్పు ఆదర్శ్, శివన్ ఎవరు చంపుంటారు? నీ అనుమానం ఎవరి మీద? నా అనుమానం ఎవరి మీదంటే ఎవరి మీద? మీ మాటల తర్వాత ముందు మీ ముగ్గురు కాఫీ తీసుకోండి. తీసుకోండి అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. తీసుకోవద్దునా? తీసుకో ఆదర్శ్. ఏంటి ముగ్గురు గదిలో గూడుపుటాని? సరదాగా సమీర లోపలికి వస్తానంటే కూడా వద్దన్నారట. మీరు ఇంతకీ ఏం మాట్లాడుకుంటున్నారు? ఏముంటుంది సరసు, అంతా పాపం శివ గురించే. ఆ సంగతి అయితే ఎంత మాట్లాడుకున్నా తరగదులేండి. మాట్లాడుకోండి. చెప్పు ఆదర్శ్, శివన్ ఎవరు చంపుంటారు? ఎవరి మీద నీ అనుమానం? ఊరికేనే వాళ్ళని వీళ్ళని అనుమానించే బదులు జరిగిందంతా పోసుకొచ్చినట్టు కృష్ణేశ్వర అంకులకు చెప్దాం. ఎంతైనా పెద్ద అయినా పర్ఫెక్ట్గా ఆలోచిస్తారు. దీన్నే దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటారు. అంటే నేను ఇంకెక్కువ చెప్పను, మీరే ఆలోచించుకోండి.